హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి రాగి దోశ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఒక కప్పు రాగి పిండికి 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకోవాలి. మూత పెట్టి 15 లేదా 20 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఈలోగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి వేసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 1/2 కప్పు వరకు వేపిన శనగపప్పు, 3 వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చింతపండు పేస్ట్ని కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి.
చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకొని వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టిన తర్వాత కలుపుకోవాలి. మన పల్లి చట్నీ రెడీ అయిపోయింది. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది చక్కగా నానింది కదండి. ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఒక కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల వరకు నీళ్ళని యూజ్ చేశానండి. మనం రవ్వ దోశకి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో రాగి దోశలు వేసుకోవచ్చు. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని వేడెక్కనివ్వాలండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని ఇలా పెనం మొత్తం దోశలాగా వేసుకోవాలి. మనం రవ్వ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలా పల్చగా వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కాల్చుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత నూనె కూడా వేసుకొని కాల్చుకోవాలి. దోశ అనేది మంచిగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసి తీసుకోవాలి. మళ్ళీ తిరిగి దోశ వేసేటప్పుడు పిండి అనేది ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత నూనెను వేసుకొని దోశని క్రిస్పీగా కాల్చుకోవాలి. మంచిగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తం దోశలా వేసుకొని తీసుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రాగి దోశలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.